మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలయాలు ప్రత్యేక సంచికకు స్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ప్రతి గురువారం మనం బాబా సత్యచరిత్ర నుంచి బాబా కథలు శ్రవణం చేస్తున్నాం. ఈ కథలన్నీ ఎంతో రసవత్తరమైనవి. ప్రపంచంలోని కష్టాలను నివారించి సుఖాలను కలుగజేస్తాయి. తమ హితాన్ని సాధించుకోవాలని కోరుకునే భాగ్యవంతులు సాయి కథలను శ్రద్ధగా శ్రవణం చేయాలి. అపారమైన సత్పురుషుల మహిమను, వారి కరుణను, శాంతం ఎవరూ వర్ణించలేరు. అర్హత ఎవరికీ ఉండదు. సాయి వారి అహంభావాన్ని తొలగించి వాత్సల్యంతో వారే తమ వైభవాన్ని వర్ణింపజేసుకుంటారు. వారికి ఊరు పేరు లేదు, కానీ వారి వైభవం మాత్రం అపారం. ఒక్క క్షణంలో నిరుపేదను రాజుగా మార్చగలరు. ఇది వారి కరుణా కటాక్ష లీల. ఈ పరతత్వ జ్ఞానావతారం పేరు ప్రతిష్టలకు దూరంగా ఉండి అనేక రకాల అనుభూతులతో భక్తులకు సాక్షాత్కార వైభవాన్ని కలుగజేస్తారు. తాము అనుగ్రహించిన వారికి వారు తమ వివిధ రూపాలను చూపుతారు. అపూర్వమైన అసంఖ్యాకమైన సంఘటనలను ఆశ్చర్యకరంగా సృష్టిస్తారు. వారి అపారమైన మహిమలను వింటూ వారిని ధ్యానంతో తెలుసుకునేవారు లేదా భక్తితో కీర్తించేవారు ఏ లోటు లేకుండా జీవితంలో పూర్తిగా రక్షించబడతారు. బాబాకు తమ కథలేందు మక్కువ ఎక్కువ. అందుకే ఎప్పుడూ వారిని గుర్తుకు తెచ్చి భక్తులను, శ్రోతలను నిమిత్తమాత్రులుగా చేసి భక్తుల కోరికలను తీరుస్తారు. పరమార్థమందు పూర్తిగా శ్రద్ధ కలిగి ప్రపంచం పట్ల ఆసక్తిని పూర్తిగా వదిలి పరమేశ్వరుని ఆశ్రయించిన అనేక మంది భక్తులను బాబా ఉద్ధరించిన కథలు మనం చెప్పుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల వారు బాబాను ఆరాధిస్తారు. వారి భక్తి పతాకం ఎప్పుడూ దిగంతాల వరకు రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటుంది. దీనులను, దుర్బలను కాపాడటం, అందరి కోరికలు తీర్చడం వారి వ్రతం. ఇప్పుడు ఈ సంచికలో మనం ఒక చక్కని దొంగతనం కథ చెప్పుకుందాం. ఈ కథను విని లోతుగా మనం అందులోనే అంతరార్థాన్ని గ్రహించుకోవాలి. ఇద్దరు గృహస్థులు ఒకసారి గోవా నుండి బాబా దర్శనానికి షిరిడీ వచ్చారు. ఆ ఇద్దరు సాయి దర్శనంతో ఎంతో సంతోషించారు. వారి చరణాలకు ప్రణామం చేశారు. ఇద్దరు జతగా ఒకేసారి వచ్చిన సాయిబాబా ఒక భక్తుడిని, నాకు 15 రూపాయలు దక్షిణ ఇవ్వు అని అడిగారు. వెంటనే అతడు ఆనందంగా 15 రూపాయలు దక్షిణ ఇచ్చాడు. రెండో వ్యక్తిని బాబా ఏమీ అడగలేదు. అసలు ఏమీ అడగకుండానే అతడు తనంతట తాను 35 రూపాయలు బాబాకు ఇచ్చాడు. కానీ వాడిని బాబా వెంటనే తిరస్కరించగా అతడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు. బాబా చేసిన దాన్ని గమనించి ఆయన్ని శ్యామ ఇలా అడిగాడు, బాబా, ఎందుకు ఈ భేదం? స్నేహితులిద్దరూ జతగా ఒకేసారి వచ్చారు. ఒకరిని అడిగి మరీ దక్షిణ తీసుకున్నారు మీరు. రెండో వ్యక్తి స్వయంగా తనంతట తానే ఇస్తే తీసుకోలేదు, తిరిగి ఇచ్చేశారు. సత్పురుషుల వద్ద ఈ భేదభావం ఎందుకు? మీ అంతటి మీరు ఒకరిని అడిగారు, ఒకరు స్వయంగా ఇస్తే తిరస్కరించి అతన్ని నిరాశపరిచారు. ఒక వ్యక్తి ఇచ్చిన కొంచెం డబ్బును ప్రేమగా తీసుకుని రెండో వ్యక్తి ఇచ్చిన ఎక్కువ డబ్బును తిరస్కరించారు. డబ్బుకు ఆశపడలేదు. నేను మీ స్థితిలో ఉంటే ఇలా ప్రవర్తించేవాను కాను.
అని అన్నాడు శ్యామ. దానికి బాబా, శ్యామ, నీకు అసలు ఏమీ తెలియదు. నేను ఎవరి నుండి ఏమీ తీసుకోను. ఈ మసీదు మాత ఇక్కడ బాకీ ఉన్న వారిని డబ్బు అడుగుతుంది. ఇచ్చిన వారు రుణముక్తులవుతారు. నాకేమైనా ఇల్లు ఉందా, సంసారం ఉందా? నాకు డబ్బుతో ఏమవసరం? అన్ని విధాలా నేను నిశ్చింతగా ఉంటాను. కానీ రుణం, శత్రుత్వం, హత్య చేసిన వారిని అవి కల్పాంతం వరకు విడిచిపెట్టవు. ప్రజలు వారి వారి అవసరాలకు దేవతలకు మొక్కుకుంటారు. తర్వాత వారిని ఉద్ధరించడానికి నేను శ్రమపడాలి. మీకు ఆ చింత ఏమీ ఉండదు. మీ అవసరాలు తెచ్చుకోవడానికి మీరు మొక్కుకొని వేడుకుంటారు. భక్తుల్లో రుణముక్తులైన వారు నాకు ఎప్పుడు ప్రీతిపాత్రులు. ఇతను మొదట పేదవాడు. మొట్టమొదటి జీతం డబ్బు 15 రూపాయలు. 15 రూపాయలు దేవుడికి సమర్పిస్తానని మొక్కుకుని తర్వాత మర్చిపోయాడు. తర్వాత ఆ 15 30 అయ్యాయి. 30 నుండి 60, 60 నుండి 100, ఇలా 2 4 అతని జీతం పెరిగింది. అట్లే అతని మరుపు కూడా బాగా పెరిగిపోయింది. అతని జీతం అలా పెరిగి క్రమంగా 700 రూపాయలు అయింది. ఈరోజు తన కర్మవశాత్తు అతడు ఇక్కడికి వచ్చాడు. నేను నా 15 రూపాయల బాకీని ఇలా దక్షిణ మిషతో అడిగి తీసుకున్నాను. ఇక రెండో విషయం విను. ఒకసారి సముద్ర తీరంలో విహరిస్తుండగా ఒక పెద్ద భవనం కనిపించింది. అక్కడ వరండాలో కూర్చున్నాను. ఆ భవనం యజమాని బ్రాహ్మణుడు, కులీనుడు, ధనవంతుడు. అతడు నన్ను ప్రేమపూర్వకంగా లోపలికి పిలిచి ఆహ్వానించి అన్నపానీయాలు ఇచ్చాడు. అక్కడ ఒక అలమారా వద్ద శుభ్రమైన ప్రత్యేక స్థలాన్ని నేను నిద్రించడానికి ఇచ్చాడు. నాకు నిద్ర వచ్చింది. నేను బాగా నిద్రించడం గమనించి అతడి రాత్రిని ఊడబెరికి గోడకు రంధ్రం చేసి నాకు తెలియకుండా నా జేబును కత్తిరించి నన్ను పూర్తిగా దోచుకున్నాడు. నేను మెలుకుని జరిగిన దాన్ని తెలుసుకుని వెంటనే ఏడవసాగాను. 30,000 రూపాయలు పోయాయి. నాకు చాలా దుఃఖం కలిగింది. అవి నోట్ల కట్టలు. అకస్మాత్తుగా అంత నష్టం కలిగినందుకు నా గుండె చెదిరిపోయింది. పైగా ఆ బ్రాహ్మణుడు నన్ను ఓదార్చి సమాధానపరిచాడు. నాకు అన్నపానీయాలు రుచించలేదు. అలా 15 రోజులు అక్కడే వరండాలో దీనవదనంతో కూర్చున్నాను. 15వ రోజు పూర్తవుతుండగా దారి వెంట వెళుతున్న ఒక ఫకీర్ నా దగ్గరికి వచ్చాడు. అకస్మాత్తుగా వచ్చి నేను ఏడుస్తుండటం గమనించాడు. నా దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు. నేను అతనితో జరిగిన దాన్నంతా చెప్పాను. దానికి అతడు, నేను చెప్పిన విధంగా చెయ్యి, చేస్తే నీకు కష్టం నుంచి బయటపడతావు. నీకు ఒక ఫకీర్ ఆచూకీ మరియు వారి గురించి చెప్తాను. నీవు వారి శరణ వేడు. వారు నీ ధనం నీకు మరల లభించేలా చేస్తారు. కానీ అందుకు నేను చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరించాలి. నీవు కోరుకున్నది లభించే వరకు నీకు ప్రియమైన పదార్థాన్ని వదిలిపెట్టు. దానివల్ల నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పాడు. నేను అలాగే చేశాను. ఆ ఫకీర్ నాకు కలిశారు. నా డబ్బు నాకు తిరిగి లభించింది. తర్వాత నేను ఆ భవనాన్ని విడిచిపెట్టాను. మునుపటి వల్లనే సముద్ర తీరానికి వచ్చాను. నడుస్తుండగా ఒక నావ కనిపించింది. కానీ అందులో నేను ప్రవేశించలేకపోయాను. అయినా ఒక మంచి సిపాయి నాకు నావలో స్థలాన్ని ఇప్పించాడు. గాలి అనుకూలంగా ఉండటంతో నావ తీరానికి చేరుకుంది. బండిలో కూర్చుని ఇంటికి రాగా ఈ మసీదు మాత నా కళ్ళకు కనిపించింది. ఇక్కడితో బాబా చెప్పడం ముగిసింది. ఈ అతిథులను ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టించు శ్యామ అని బాబా శ్యామకు ఆజ్ఞాపించారు. అలాగే వారికి పళ్ళాల్లో భోజనాన్ని వడ్డించి శ్యామ వారిని కుతూహలంగా అడిగాడు, బాబా చెప్పిన విషయం మీకు ఏమైనా అర్థమైందా అని. నిజానికి సాయిబాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. సముద్రం, నావా, నావికుడు వారికి ఏం తెలుసు? ఎక్కడి బ్రాహ్మణుడు, ఎక్కడి భవనం? జన్మంతా చెట్టు కిందే గడిపేవారికి దొంగలు దోచుకుని పోయేటంత సంపద ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విషయాన్ని మీరు రాగానే ప్రారంభించారు. అందుకే ఇది మీకు సంబంధించిన పూర్వగాథ ఏమో అనిపిస్తోంది. మీకు గుర్తు చేయడానికి చెప్పినట్టుంది అన్నాడు శ్యామ. అప్పుడు ఆ వచ్చిన వారు గదగదలై, సాయిబాబా సర్వజ్ఞులు, పరబ్రహ్మావతారం, అద్వైతులు,
ఏ భావం లేనివారు, సర్వవ్యాపకులు. ఇప్పుడు వారు చెప్పిన ప్రతి అక్షరం మా కథలే. భోజనం తర్వాత మీకు సవిస్తరంగా వివరంగా చెప్తాను. బాబా చెప్పిందంతా నిజంగా జరిగింది. కానీ వారు మా పరిచయం లేకుండా మా గురించి ఎలా తెలుసుకున్నారు? ఇదంతా చాలా చమత్కారంగా ఉంది అన్నారు. భోజనం అయ్యాక మాధవరావుతో పాటు తాంబూలాన్ని నములుతూ వారు తమ కథ వర్ణన ప్రారంభించారు. ఆ ఇద్దరిలో ఒకడు ఇలా చెప్పసాగారు. మా నివాస స్థానం పర్వత ప్రాంతం. కానీ బతుకు తెరువు కోసం సముద్రంతో సంబంధం ఏర్పడింది. అందుకోసం గోవాకు వెళ్ళాను. ఉద్యోగం లభించాలని కోరికతో దత్త భగవాన్ని ఆరాధించాను. అత్యంత భక్తిగా మొక్కుకున్నాను. దేవా, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక ఉద్యోగం నాకు కావాలి. కరుణామయ్య, నేను నీ శరణు వచ్చాను. నాకు ఉద్యోగాన్ని ఇవ్వు. నేటి నుండి త్వరలో ఈ మాటను నిలబెట్టుకుంటే నా మొదటి నెల జీతం అంతా నీకు సమర్పిస్తాను అని మొక్కుకున్నాను. భాగ్యం కొద్దీ దశభగవాన్ ప్రసన్న అయ్యాడు. త్వరలోనే మొక్కు ఫలించింది. నాకు మొదటి నెల జీతం 15 రూపాయలు లభించేవి. తర్వాత బాబా వర్ణించిన విధంగానే నా జీతం పెరిగింది. కానీ నేను మొక్కును పూర్తిగా మర్చిపోయాను. దాన్నే బాబా ఇప్పుడు గుర్తుకు తెచ్చారు. ఎవరికైనా వారు దక్షిణ తీసుకున్నట్లు అనిపిస్తుందేమో, కానీ అది దక్షిణ కాదు. వారు నా రుణాన్ని ఇలా తీర్చారు. ఇలా దక్షిణ సాకుతో నా పాత మొక్కును గుర్తు చేశారు అని చెప్పాడు ఒక వ్యక్తి. తాత్పర్యం: సాయి ద్రవ్యాన్ని ఆశించరు. తమ భక్తులను కూడా యాచించనివ్వరు. ధనం ఎప్పుడూ అనర్థమని తలిచేవారు కనుక బాబా భక్తులు ధనమోహంలో పడనివ్వరు. వారి పాదాలేందు ఎల్లవేళ్ళ అనురక్తుడై ఉన్న మహసావతిని వంటి భక్తుడు జీవితాన్ని కష్టాలతో గడుపుతున్న అతని ఏమాత్రం ధనాన్ని కూడా ఎవరి వద్ద నుంచి తీసుకొని ఇచ్చేవారు కాదు బాబా. దక్షిణ రూపంలో వచ్చిన డబ్బును సాయి స్వయంగా తానే అనేకసార్లు జనులకు పంచిపెట్టేవారు. కానీ కష్టాల్లో ఉన్న మహసావతికి మాత్రం ఎప్పుడూ కొంచెమైనా ఇచ్చేవారు కాదు. అతడు కూడా చాలా స్థిరమైన మనసు కలవాడు. సాయిబాబా ఉదారంగా ఉన్న అతడు చేయి చాచి ఎన్నడూ యాచించలేదు. అతని ఆర్థిక పరిస్థితి నికృష్టంగా ఉండేది. అయినా అతనికి ఉత్కృష్టమైన వైరాగ్యం ఉండేది. పేదరికంతో పీడించబడుతున్న అతడు ఎప్పుడూ అల్ప సంతోషి. ఒకసారి దయాళువైన హంసరాజు అనే ఒక వ్యక్తి వ్యాపారి మాల్సావతికి ఏమన్నా ఇవ్వాలనుకున్నాడు. మాల్సావతి పేద సంసారాన్ని చూసి తనకు చేతనైన సాయం ఏదైనా చేయాలని సద్బుద్ధి అతనికి కలిగింది. అతడు అటువంటి నిరుపేద పరిస్థితిలో ఉన్న అతనికి ఇతరులు ఎవరైనా సహాయం చేయదలిచిన సాయినాథునికి అది కూడా నచ్చేది కాదు. ధన్వంతు అనాసక్తి కలిగి ఉండటం వారికి ఇష్టం. ఆ భక్తుని పరిస్థితికి ఆ వ్యాపారి మనసు కలిగి ఏం చేశాడంటే, దర్బార్లో బాబా మాల్సావతి ఇద్దరూ ఉన్నప్పుడు డబ్బును మాల్సావతి చేతిలో పెట్టాడు. మాల్సావతి ఆ డబ్బును వినయంగా తిరిగి ఇచ్చేసి, సాయిబాబా అనుమతి లేకుండా నేను స్వీకరించను అని చెప్పాడు. అతడు ధనాన్ని ఆశించే భక్తుడు కాదు. పరమార్థం కొరకు ఎంతో పరితపించేవాడు. ప్రేమ నిండిన హృదయంతో నిస్వార్థంగా కాయ వాచ మనస సాయి పాదాలకు అంకితమైన వాడు. అప్పుడు హంసరాజు సాయిబాబాతో అన్నారు, బాబా, అతని ఒక గవ్వైనా తాకనివ్వలేం అని అంటే బాబా అన్నారు, నా భక్తులకు ధనం ఆకర్షించదు. వారు ద్రవ్య ప్రలోభంలో చిక్కుకుని పోకూడదు అని చెప్పారు. మిత్రులారా, ఇంతటితో ఈనాటి సాయి దివ్య కథాలీలలు ఆధ్యాత్మిక ధారావాహిక ఈనాటి సంచిక ముగిస్తున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః.